భారత్ అని చెప్పి మనకి వరల్డ్ T20లో మనం బ్యాక్ టు బ్యాక్ మనం గెలవడంతో దీని గురించి కూడా ప్రచురించారు. ఇక కాలేజీ విద్యార్థులకు త్వరలోనే స్కూటీలు, మహిళా దినోత్సవం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుక, మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దు, గాంధీ విగ్రహానికి 70 కోట్లు ఖర్చు అయితే 5,000 కోట్లనే తప్పుడు ప్రచారం, త్వరలో సోషల్ మీడియా చట్టం తెస్తాం, వచ్చే అసెంబ్లీలో పెడతామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినట్టుగా ప్రచురించారు. ముందుగా చదువుదాం. కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు త్వరలోనే ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో కొత్త పథకం అమలుకు సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామని చెప్పారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఐఎన్పిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంకలు పాల్గొని ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోని ఏ పదవైనా మహిళలకు ఇచ్చి పార్టీ కాంగ్రెస్ అని, ఉక్కు మహిళా సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎక్కడ అవకాశం ఉన్నా ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నామని, హైదరాబాద్ మరి కలెక్టర్గా మహిళల బాధ్యత వహిస్తున్నారని, ఎస్ఐబి అధిపతిగా మహిళను పెట్టామని, 1000 బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని గుర్తు చేశారు. అలాగే 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామని, తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల ఆర్థిక శక్తి పెంచుతామన్నారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు ఎందుకు వద్దంటున్నారని కూడా అడిగారు. హైదరాబాద్లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక అదేవిధంగా ఈవీ వాహనాలు కొనుక్కుంటే 0 ట్యాక్స్ అని కూడా తెలిపారు. ఓవరాల్గా చూసుకుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు మేము పెద్దపీట వేస్తాం, మాది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని మరి ఆయన చెప్పటం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక మనకి తెలుసు అదేవిధంగా తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుంది, ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 1300 మృతి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుందంటూ ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. ఖమేనీని హత్య చేసి మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు చెలరగడానికి ట్రంపే కారణమని, ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఇరాన్ నిద్రపోదని, ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఖమేనీని హతం చేస్తే ఇరాన్ పని అయిపోతుందని ఆయన అనుకున్నారన్నారు. ట్రంప్కి అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని బాగా నువ్వు తక్కువ అంచనా వేశావు, మిమ్మల్ని వదిలేది లేదు, కానీ యుద్ధం అంత త్వరగా ముగియదన్నారు. ట్రంప్ను ఒంటరిగా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. యుద్ధంలో ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇరానియన్లు మరణించారన్నారు. కాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరికలు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అసలు లారిజాని ఎవరో కూడా తనకు తెలియదని బెదిరింపులను కొట్టిపారేశారు. కాగా ఇరాన్ వ్యూహాత్మక దాడి ముందు అమెరికా ఇజ్రాయెల్కు ఏం చేయాలో పాల్పోవడం లేదని, యుద్ధం ముగింపు ఎలాగో అమెరికాకు తెలడం లేదన్న విశ్లేషణలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. 6 నెలల యుద్ధం చేయాలని మరి IRGC తెలిపింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. గత 4 రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో మరి మరణాల సంఖ్య పెరుగుతూ ఉండగా వేలాది మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడుల్లో ఇప్పటి వరకు 1300కు పైగా మృతి చెందగా, భద్రత కోసం సుమారుగా 1,00,000 మంది ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. దీంతో సహాయక చర్యలపై భారీ ఒత్తిడి ఏర్పడిందని అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ కనీసం 6 నెలల పాటు యుద్ధం చేయగలదని ఆదివారం IRGC ప్రతినిధి అలీ మహమ్మద్ నైని ఓ వార్తా సంస్థకు తెలిపారు. సాయుధ దళాలు ప్రస్తుతం ఉన్న సాధ్యాలతో కనీసం 6 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించగలమని చెప్పారు. అప్పటికే అమెరికా ఇజ్రాయెల్ స్థావరాలు, ఆస్తులకు సంబంధించి 200 కంటే ఎక్కువ వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇది ఒక మరి కొలిక్కి రాకపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ అయితే
చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలకు చాలా ఎక్కువగా ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ సెగ యుద్ధ వాతావరణం సెగ ఏదైతే ఉందో ఇది భారత్కు కూడా బాగా తగిలే అవకాశం అయితే బాగా చాలా 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 స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి మరి చమురులు ఇరాన్ నుంచి రాకపోవడం వలన మరి ఎక్కడికక్కడ ఇరాన్ షిప్పులు పేల్చేస్తారన్న మరి ఈ వాదన మీద మరి ఇక్కడికి మనకి దిగుమతి చేసుకోవడానికి పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. రానున్న రోజుల్లో మరి ఇదే కన్నా ఎక్కువ మంత్ కొనసాగితే మరి పెట్రోలు డీజిల్ ధరలు కూడా పెరిగిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలని కోరుకోవాలి. ట్రంప్ మరి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాడు మరి అనే దాన్ని మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా జై హో భారత్ విశ్వ విజేతగా సూర్యసేన టీ20 వరల్డ్ కప్లో భారత ఊచకోత వరుసగా 2 సార్లు కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత రికార్డు ఫైనల్లో విధ్వంసం సృష్టించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ భారత దెబ్బకు చిత్తుగా ఓడి